నాన్నకి జెప్తే వాళ్ళ నాన్న బోయి వాళ్ళ చిన్నమ్మని అడిగిండనమాట. "ఎందుకు పాపకి ఇలా చెప్పావు నువ్వు? స్కూల్‌కి పొమ్మని అనకుండా పనికెళ్ళమని ఎందుకు జెప్పినవు? మంచిగా స్కూల్ పోయి చదువుకుంటే దానికి జీవితం బాగుంటదని మేము జెప్తే నువ్వేమో ఇట్లా పనికి పొమ్మని చెప్పినవంట. ఎందుకు జెప్పినవు?" అని జెప్పి వాళ్ళ నాన్న అన్నాడనమాట. ఆమెతోని పోయి అంటే ఆముండేసి అదేమన్నా నా కడుపులో పుట్టిన బిడ్డనా? నా బిడ్డనా? పోనీ పనికి పోతే పనన్నా నేర్చుకుంటది. రేపటి నాడు ఇంకొకళ్ళు పుడితే నేను చదివిపిచ్చుకోవాలి గదా! ఇప్పుడు దాన్నెవరు జూసుకుంటూ కూర్చుంటారు? అదేమన్నా నా కడుపున పుట్టిందా? దాన్ని జూసుకోమని జెప్తున్నావు నువ్వు. నేను జూసుకోను. నాకేం పని అని జెప్పి ఆమె గొడవ పెట్టుకున్నదంట. ఇగ ఆయనేం జెప్తాడు, సరేలే ఇంకా ఏం జెప్తాము అని జెప్పేసి ఆడోళ్ళ మధ్యలో ఎందుకు బోవాలా అని జెప్పేసి, సరే ఏదో ఒకటి చేసుకోనిలే ఆయన చెప్పినాను గదా! అంతకుముందే ఆల్రెడీ తాగుతుండే. ఇగ సెకండ్ వైఫ్ ఒచ్చాక ఇంకా తాగడం బాగా ఇయన్నీ గొడవలతోని ఇంక బాగా తాగడము, ఇగ అట్లా ఇట్లా కొంచెం అటు ఇటు కొంచెం డిస్టర్బెన్సెస్ ఒచ్చాయన్నమాట. ఆ డిస్టర్బెన్సెస్ ద్వారా ఏం జరిగింది అని జెప్పేసి నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.